రిచ్ ల్యాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి కాస్మోపోలిస్ 140 ఎకరాల్లో మెగా లేఅవుట్ ఆగస్టు 11 గొప్ప ప్రారంభం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటకలో పర్యటిస్తున్నారు. రైతులను ఆదుకునేందుకు ముందుంటానని ఇప్పటికే ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్ రాష్ట్ర రైతుల కోసం కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు బెంగళూరు వెళ్లారు. ఈ పర్యటనలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి ఖండ్రేతో సమావేశమయ్యారు పవన్. ఏపీలోని పార్వతీపురంతో పాటు చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏనుగులు గ్రామాల మీదకు వస్తుంటాయి. దీంతో పంటలు నాశనం అవ్వడంతో పాటు ప్రాణ నష్టం కూడా కలుగుతుంది. ఆ ఏనుగులను తరమాలంటే కుంకి ఏనుగులు అవసరం పడుతోంది. ఆ కుంకి ఏనుగులు కర్ణాటక దగ్గర ఉండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఏపీ ప్రభుత్వం చర్చలు జరపాలని నిర్ణయించింది. కర్ణాటకలో కుంకి ఏనుగులు లభ్యత ఉంటుందని డిప్యూటీ సీఎంకు అధికారులు చెప్పారు. ఈ అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. ఈ తరుణంలోనే తానే స్వయంగా కర్ణాటక ప్రభుత్వాన్ని కోరతానని గతంలోనే చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పర్యావరణ శాఖ మంత్రిగా కూడా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ చొరవ తీసుకుని కర్ణాటక అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ బి ఖండ్రేతో చర్చల కోసం బెంగళూరు వెళ్లారు. కొన్ని కుంకి ఏనుగులను ఏపీ ప్రభుత్వానికి ఇవ్వాలని, తద్వారా ఇక్కడి రైతులకు ఇబ్బందులు తొలగిపోతాయని ఏపీ సర్కారు తరపున పవన్ విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఎర్రచందనం స్మగ్లింగ్ ను అరికట్టేందుకు ఏపీ పొరుగునే ఉన్న కర్ణాటక అధికారుల సమన్వయం కూడా ముఖ్యమని అభిప్రాయాలున్నాయి. ఈ మేరకు ఓ కార్యాచరణను రూపొందించుకోవాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కర్ణాటక మంత్రి అధికారులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కుంకి ఏనుగులపై చర్చించారు. ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాలపైన చర్చించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఎన్నికల్లో జనసేన 21 సీట్లతో పాటు 2 ఎంపీ సీట్లను కూడా కైవసం చేసుకుంది. ఈ అంశంపైన రాజకీయంగా చర్చించినట్లు సమాచారం. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పవన్ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. కక్షపూరిత రాజకీయాలకు స్వస్తి పలకడమే కాకుండా పార్టీ నేతలను సైతం అదే బాటలో నడిచేలా చూస్తున్నారు. ప్రజా సమస్యల ఎజెండాగా పనిచేస్తున్నారు. కష్టంలో ఉన్నానంటే చాలు వారి కష్టాన్ని తీర్చేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. ప్రజలతో మాట్లాడే సమయంలోనూ ఒక సామాన్యుడిలా పవన్ మాట్లాడడం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.